ఇప్పుడు ఆ మిడతలన్నీ మంటలా మాడిపోతాయి. మంట తగులుపడిపోతుంది. త్వరగా మంటల్ని ఆర్పేయ్. చూసావా, నేను చెప్పాను కదా, నేనేం పని చేసినా తను సంతోషించడు. ధన్యవాదాలు జింటూ. ఇప్పుడు నేను ఇంకో పని చేస్తాను. ట్విస్టర్ సూట్. వీర్, ఈ ప్రదేశంలో 4 వైపులా లోతైన లోయలున్నాయి. వాటిలో నువ్వు పడిపోతావు. ఇప్పుడు ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు. వీర్, జాగ్రత్త, ఎదురుగా లోతైన లోయ ఉంది. ఏంటయ్యా ఈ విచిత్రం? అన్ని మిడతలు ఒకేసారి ఆ సుడిగాలిలో చిక్కుకుని వెళ్ళిపోతున్నాయేంటి? ఎవరో మనకి సహాయం చేయడానికి దూతను పంపించినట్టుంది. వీర్, జాగ్రత్త, ఎదురుగా లోయ ఉంది. వీర్, నువ్వు ఈ అద్భుతాన్ని ఎలా చేయగలిగావు బాబు? త్వరగా చెప్పు వీర్. పోనీ ఇమ్లీ, నువ్వు చెప్పు, నీ మిత్రుడు దీన్ని ఎలా సాధించాడు? జింటూ, నువ్వు కోపాన్ని తగ్గించుకో. గ్రామ ప్రజల జ్ఞాపక శక్తిని పోగొట్టు త్వరగా. వీళ్ళందరూ మొత్తం చూసేశారు. అగడం పగడం మాలం పాలం మీ జ్ఞాపక శక్తి పోవాలి. ఇప్పుడు మీరు చూసిందంతా పూర్తిగా మర్చిపోవాలి. వీర్, నువ్వు పేరుకి మాత్రమే కాదు, నిజంగా వీరుడివి. మా గ్రామాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. జింటూ, నువ్వే గాని లేకపోతే మా పని ఒక్కటి కూడా జరిగేది కాదు. ఆ సంగతి వీరికి చెప్పు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే. ఇతనెవరబ్బా? వీర్ ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. వీర్ ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. నేను ఇక్కడేం చేస్తున్నాను? నువ్వు తింటూ కూర్చున్నావా? త్వరగా పద, వీరు ప్రమాదంలో ఉన్నాడు. తన్ని కాపాడండి, మా అబ్బాయి లోపల ఉన్నాడు. ఎవరైనా ఫైర్ బ్రిగేడ్ వాళ్ళని పిలవండి. తనని కాపాడండి, త్వరగా త్వరగా పిలవండి. ప్లీజ్, ఎవరైనా కాపాడండి. పైకి వెళ్ళకండి, మంటలు బయటికి రావచ్చు. అన్ని వైపులా పొగలు కమ్ముకుని ఉన్నాయి. రా, నాతో పాటు బయటికి రా. రాను, నాకు భయంగా ఉంది. నేను రాను బాబు. ధైర్యంగా ఉండు, నీకు ఏమీ అవ్వదు. లేదు, నేను రాను. నేను అస్సలు రాను. ముందు తలుపు తెరు. అక్కడ మంటలున్నాయి. అమ్మా, కాపాడండి. అమ్మయ్యా. వీర్, నువ్వు నీ స్నేహితుడికి సాయం చేసినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను నిన్ను ఏ కార్యం కోసం అయితే తయారు చేశానో ఆ కార్యం సిద్ధించినట్టుగా ఉంటుంది. తాతయ్య, పదండి, మంటలు ఎక్కువ అవుతున్నాయి. వీరందరినీ కాపాడినట్టున్నాడు. అతనెవరు? అతను రోబోట్ బాయ్. ఆ రోబో బాయ్ మన వీర్. తను ఒక రోబో బాయా? నాకు తను వీర్ లాగే అనిపిస్తున్నాడు. కానీ నేను చెప్పినా కూడా ఎవ్వరూ నన్ను నమ్మడం లేదే. నేనిక్కడున్నాను. హలో, హే, నేను ఇక్కడున్నాను. వెనక్కి చూడు, ఒక
చూడు వీర్. ఇది నువ్వు ఊహించలేదు కదూ? ఇప్పుడేం చేస్తావు హీరో? ఇప్పుడు తప్పించుకో చూస్తాను. ముగింపు దగ్గరకు వచ్చేసింది. ఇదేలా ఉంది చెప్పు? నేను లోపలికి వెళ్తాను. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. వద్దు జింటూ, ఇది 2 రోబోట్స్ మధ్య జరిగే యుద్ధం. వాటినే పోరాడిని. వీర్ తప్పకుండా గెలుస్తాడు. తాతయ్య త్వరగా ఏదో ఒకటి చేయండి. పదా ఇప్పుడు ఇంటికి వెళదాం. హాయిగా మనం ఇంటికి వెళదాం. యాహూ! ఏంటిది? వద్దు చెప్పండి. ఎమిలీ, అది ఒక చిన్న రోబోట్. అసలు వీరు ఎక్కడున్నాడు? ఇప్పుడు తను పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడే దాన్ని బయటికి తీసేస్తాను. వెంటనే వీర్ మెదడు బాగైపోతుంది. ఇక మీరు వెళ్ళండి. మన బాస్ చేత డాన్స్ చేయించండి. తాతయ్య మనందరూ ఇక్కడ ఎందుకున్నాం? చాలా పెద్ద కథ. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానులే. లేదు, నువ్వెక్కడికి వెళ్ళలేవు. కానీ నువ్వు నన్నెలా ఆపగలవు? ఆ వజ్రాన్ని మర్యాదగా తిరిగి చేయి. నేను నిన్ను వెంటనే వదిలేస్తాను, లేదంటే శిక్ష అనుభవిస్తావు. నన్ను పట్టుకోవడానికి భూమి మీద ఇంకా ఎవరు పుట్టలేదు. వింగ్స్ రూట్ ఆన్. నేను కూడా నీతో వస్తాను. వద్దు ఇమ్లీ, ఈ స్టంట్ పిల్లలకి చాలా ప్రమాదకరమైనది. నేను రోబోట్ ని, అందుకని చెయ్యగలను. నువ్వు ఇక్కడే ఉండు. ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. ఇది రోబో బాయ్, ఇది రోబో బాయ్. ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. ఇది రోబో బాయ్, ఇది రోబో బాయ్. ఏం చేస్తున్నావు? అలా చెయ్యొద్దు. ఆ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయ్. రా, కిందికొచ్చి తీసుకో. ఇప్పుడేం చేయగలవు టూపీ సార్? పద రక్షక నిలయానికి. నన్ను వదిలేకు నా చిట్టి తమ్ముడు. బాబు, నా బంగారమా, ఇంతకీ నీ పేరేంటి? చెడ్డవాళ్ళ గుండెల్లో నిద్రపోయేవాడిని. నా పేరే వి. కాపాడండి, 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 కాపాడండి. ఇతనెక్కడి నుంచి వచ్చాడు? అరే, ఇతనే రెడ్ డైమండ్ దొంగ, నట్వర్ లాల్. ఇన్నాళ్లకు పట్టుపడ్డావా? ఆ దొంగ ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్ లో. వీర్, నువ్వు పేరుకి మాత్రమే కాదు, నిజంగా వీరుడివి.